పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచల రామాయణం మునిగిపోయే ప్రమాదం ఉందంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో కలిపిన గ్రామాల్లో 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. పోలవరం తెలంగాణపై జలఖండం పేరుతో ఇవాళ శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ మేరకు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఏపీలో కలిపిన పురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాక గ్రామ ప్రజలను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ సీఎంలతో ప్రధాని మోడీ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ 5 గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.